హాయ్ గైస్, నేను మీ మోని. వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఇన్ఫో. సో గైస్, మన ఈ వీడియోలో HTML కొన్ని బేసిక్స్ చూద్దాం. సో బేసిక్స్ అంటే చాలా ఉంటాయి, కాకుంటే నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఇన్ కేస్ ఈ బేసిక్స్ వింటే మీకు ప్రోగ్రామ్ మీద ఒక అవగాహన వస్తుంది. అండ్ ఈ HTML ఉంటుంది చూడండి, మీకు చేసేటప్పుడు చాలా డెడ్ ఈజీ ఉంటుంది. సో HTML అనేది డెడ్ ఈజీ, కానీ మీరు ఇవన్నీ తెలుసుకుని అందులోకి వెళ్తే మాత్రం ఇంకా డెడ్ ఈజీగా ఉంటుంది. సో గైస్, నేనైతే యాజ్ అ ప్రొఫెసర్గా ఎప్పుడు చెప్పలేను, ఒక ఫ్రెండ్ లానే చెప్తా, యాజ్ అ బ్రదర్. సో మనం చూద్దాం. విండోస్ ఆర్ కొట్టండి, విండోస్ బటన్ అండ్ ఆర్ బటన్ ఒకేసారి నొక్కండి, ఇలా వస్తుంది నోట్ ప్యాడ్ అని. లేదా మీకు CMD వస్తుంది, నోట్ ప్యాడ్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. లేదా మీరు డైరెక్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నా ఏం లేదు. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్లో వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ మనం HTML ఎప్పుడైనా దేంతో స్టార్ట్ అవుతుంది అన్న? HTMLతోనే స్టార్ట్ అవుతుంది. HTML దేంతో స్టార్ట్ అవుతుంది? HTMLతోనే స్టార్ట్ అవుతుంది. ట్యాక్స్లో HTML అని పెట్టినాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ని అయితే సేవ్ చేసుకోండి. సేవ్లోకి వెళ్ళండి. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటున్నా. నేమ్ వచ్చి బేసిక్స్ కదా, సో b.html అని సేవ్ చేస్తున్నా. సో నాకు ఫైల్ వచ్చేసి అయితే b.html అని పేరు మీద సేవ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి మనం తర్వాత హెడ్ అనేది ఇచ్చేద్దాం. హెడ్ ఎందుకు ఇస్తున్నామంటే హెడ్ పార్ట్ అంటాం. ఆ హెడ్ పార్ట్ ఏంటనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తా. సో మనం హెడ్లోకి వెళ్ళినాక టైటిల్. సో హెడ్ పార్ట్ ఏంటిదంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్రోమ్ ఓపెన్ చేసిన, ఆల్రెడీ అక్కడ ఫామ్ అని ఒకటి ఉంది, దాంట్లో మొత్తం కోడ్ అయితే రాలే. ఇక్కడ ఫామ్లో ఇక్కడ నేను త్రిబుల్ అని ఇచ్చేసిన. సో ఇక్కడ మీరు చూసినట్టయితే త్రిబుల్ అని పేరు ఉంది. సో త్రిబుల్ అనేది అక్కడ ఫామ్లో ఆ పార్ట్ ఉంటుంది చూడండి, ఆ త్రిబుల్ అని పార్ట్ ఉంది, దాన్ని మనం హెడ్ పార్ట్ అంటాం. సో ఆ హెడ్ పార్ట్కి మనం టైటిల్ ఇవ్వాలి. టైటిల్ అంటే మనం పేరు ఇవ్వాలి, టైటిల్. సో మీరు ఏం పేరు ఇద్దాం అనుకుంటారు, మీరైతే ఆ పేరు చేయండి. నేనైతే అగైన్ త్రిబుల్ ఇస్తా, / టైటిల్ క్లోజ్. సో మనం HTML ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంది ఏంటంటే టైటిల్ అనేది ఏదైనా సరే ట్యాగ్ అనేది ఓపెన్ అయినప్పుడు క్లోజింగ్ ఎలా అవుతుంది అంటే ఎన్స్ విత్ ఆ స్లాష్ దాంతోనైతే అవుతుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకు ఏదైతే కనపడుతుందో చూడండి, ఈ స్లాష్ అనేది, దీంతోనే HTML ప్రతి కోడ్ అయితే ఎండ్ అయిపోతుంది, అదైతే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు హెడ్ ఓపెన్ చేసినాం కదా, ఆ హెడ్ని కూడా క్లోజ్ చేద్దాం, /హెడ్. సో గైస్, మనం ఇప్పుడు బాడీ, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ చూద్దాం. ఇది సేవ్ చేసినాం కదా, మళ్ళీ ఒకసారి సేవ్ చేద్దాం. మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్నాం. ఇక్కడ b.html ఒకటైతే బీ పేరు మీద వచ్చింది కదా, చూద్దాం చేంజ్ అయిందో. మీరు చూసినట్టయితే బీ దాంతోనే మనకైతే ఇక్కడ సేవ్ అయింది. మనం ఏం టైపింగ్ ఇవ్వలేదు అందులో, అందుకోసం ఎంటీ ఉంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీలోకి వెళ్దామా, లేదంటే అసలు కామన్గా మాట్లాడుకుందామా అంటే కామన్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ స్టేట్మెంట్ గురించి మాట్లాడదామంటే బ్యాక్గ్రౌండ్, మనం ఏదైనా ఒక లైన్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక లైన్ ఇవ్వండి. నా పేరు ఉంది ఇక్కడ, మధు అని ఉంది. అండ్ నేను నెక్స్ట్ లైన్లో గౌడ్ అని చేసిన, మీకు ఇలాంటి ఇష్టం లేదంటే మధు కాడ CSE చేసిన. సో మధు CSE అని చేసిన. దీన్ని మనం ఫైల్లో సేవ్ చేస్తే అదొక లైన్ వచ్చింది, ఇదొక లైన్ వచ్చింది, రాసినాం కదా. సో మనకు కూడా అవుట్పుట్లో 2 లైన్స్ రావాలి అని అనుకుంటాం, కానీ యాక్చువల్గా అయితే రాదు, 2 ఒకటే లైన్లు వస్తుంది. ఎందుకంటే మన HTML ఎప్పుడైనా ఒక లైన్ మారాలంటే మనం యూజ్ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే BR. సో దీన్ని బ్రేక్ స్టేట్మెంట్ అంటాం. సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మధు అనే పేరు ఉంటుంది చూడండి, దానికి ఇప్పుడు ఇందాక మనం CSE ఇందాక 2 లైన్లలో రాస్తే జరగలే కదా, 2 లైన్లను రాలే కదా. ఇప్పుడు చూడండి 2 లైన్లలో వస్తుంది. బ్రో మరి దీనికి ఎండ్ ట్యాగ్ ఉండదా అంటే BR స్టేట్మెంట్కి అయితే ఎండ్ ట్యాగ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఎండ్ కూడా ఇచ్చేస్తున్నాను చూడండి, ఏం చేంజ్ ఉండదు. ఎందుకంటే దీనికి ఎండ్ ట్యాగ్ ఇచ్చినా ఆర్ డైరెక్ట్ ట్యాగ్ ఇచ్చినా కూడా సేమ్ అదే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో BR ట్యాగ్ ఇచ్చిన. అండ్ ఇదే త్రిబుల్ని ఆర్ ఈ మధుని నేను బోల్డ్గా రావాలనుకుంటున్నా, అంటే మనకు ఆ లెటర్స్లో ఉంటుంది కదా, బోల్డ్కి రావాలనుకుంటున్నా. సో దీన్ని నేను B అని ఇచ్చేస్తా. బోల్డ్ అంటే B, బోల్డ్లో ఫస్ట్ అక్షరం గుర్తుంచుకోండి, B అని ఇచ్చేస్తున్నాం. సో మన అవుట్పుట్లో చూద్దాం. చూడండి CSE అనేది అంత తిక్కువ లేదు, కానీ మధు అనేది మాత్రం తిక్కువ వచ్చేసింది. ఆర్ మనం ఇదే బోల్డ్ ఉంటుంది చూడండి, ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న వర్షన్లో బోల్డ్ని B అని కాకుండా ఇంకొక వర్డ్తో కూడా యూజ్ చేస్తాం, అదే స్ట్రాంగ్. సో గైస్, ఇప్పుడు మనం స్ట్రాంగ్ యూజ్ చేస్తున్నాం. అండ్ క్లోజింగ్ ట్యాబ్,
స్లాష్ మనం బిఆర్ కూడా ఇచ్చేయాలి దానికి, సారీ ఇందాక మధుకు కూడా ఇచ్చేయాలి క్లోజింగ్ ట్యాగ్. మనం ఎక్కువ లైన్ తీసుకోలేదు కాబట్టి అది మనకి చేంజ్ పెద్దగా అనిపించలే. సేవ్ కొట్టేసిన. సో పెద్ద చేంజ్ ఏం లేదు, మధు అనేది బోల్డ్నే ఉంది, ఎందుకంటే లేటెస్ట్ వర్షన్లలో బోల్డ్ బీ కాడ స్ట్రాంగ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది మధు ఫ్రమ్ సిఎస్సి అని ఇచ్చేసిన కదా, మీకు ఇక్కడ చూసినట్టు అర్థమవుతుంది. ఓ సారీ అది సేవ్ చేయలే, ఫైల్ని సేవ్ చేసిన. సో మధు ఫ్రమ్ సిఎస్సి అనేది మీకు చేంజ్ వస్తుంది చూడండి. మధు అనేది ఇలా ఉంది, సో ఫ్రమ్ అనేది తిక్కుగా లేదు, ఎందుకంటే మనం ఫ్రమ్కి స్ట్రాంగ్ స్టేట్మెంట్ వేయలే. సో ఇన్కేస్ స్ట్రాంగ్ ఒక్క లెటర్ తప్పించేద్దాం, ఆరు అసలు ఆ స్ట్రాంగ్ ఇవ్వలేదు అనుకుందాం. ఈ రెండు కేసెస్ ఒక లెటర్ తప్పించిన ఆరు, అది వచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. చూడండి టోటల్ మధు ఫ్రమ్ అనేది క్యాప్టెన్. మరి సిఎస్సి ఎందుకు కాలే, మధు ఫ్రమ్ ఎందుకు అయిందంటే చాలా సింపుల్ అండి. ఇక్కడ మనం బిఆర్ అనేది యూజ్ చేసినాం, మనం ఇక్కడ స్ట్రాంగ్ అని ఇచ్చేద్దాం. నేను స్ట్రాంగ్ తిన్నాం, మరి ఇక్కడ మధుకి ఫ్రమ్కి స్పేస్ అనేది లేదు. సో స్పేస్ అనేది మనం యూజ్ చేయాలంటే ఏం చేస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. అండ్ ఎన్బిఎస్పి చూస్తాం. సో అండ్ ఎన్బిఎస్పి అంటే షిఫ్ట్ అండ్ ఎన్బిఎస్పి. సో ఈ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల మనకు మధుకి దానికి వస్తుంది. సో ఎన్బిఎస్పి కాడ సెమికోలన్ అండి, ఫైల్ సేవ్. సో మధుకి ఫామ్కి అనేది కొద్ది స్పేస్ వచ్చింది. మనం ఈ అండ్ ఎన్బిఎస్పి అనేది కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి కంట్రోల్ వి కంట్రోల్ వి ఎన్ని యూజ్ చేస్తే అంత స్పేస్ అనే వస్తుంది. సో దీనికే కాదు దేనికైనా అంతే. ఒక్క నిమిషం మీద తప్పు చేసిన. ఇక్కడ యాండ్ అనేది పెట్టడం మర్చిపోయినాం, చూసారు కదా. మనం ఒక వర్డ్ రాంగ్ ఇచ్చినా కూడా అది అనేది తప్పుగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ మనకు అది అవుట్పుట్ అనేది ఎప్పటికప్పుడు అర్థమవుతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎక్కడికక్కడ మనం కరెక్షన్ చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే మనం ఎన్ని ఇచ్చినామో అంత స్పేస్ అయితే వచ్చింది. మరి ఇక్కడ మనం ఎన్ని ఇస్తే అన్ని స్పేస్లు వచ్చినాయి కదా, ఇక్కడ కూడా మనం ఎన్ని బిఆర్లు ఇస్తే అన్ని లైన్స్ దూరం అవుతుంది. ఇందాక దాకా ఒకటే లైన్ దూరం ఉంది కదా, మధుకి, మధు ఫ్రమ్కి అండ్ సిఎస్కి ఒక్క లైన్ తేడా ఉంది. ఇప్పుడు చూద్దాం రండి. చూడండి మధు ఫ్రమ్కి సిఎస్కి అనేది గ్యాప్ అనేది వచ్చేసింది. మనం ఎన్ని ఇస్తుంటే అంత గ్యాప్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం స్పేస్ గురించి అండ్ దాని గురించి థిక్నెస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుందాం అంటే వీటి కొద్దిగా మనం స్టైలిష్ లుక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం ఇటాలిక్ అని కొన్ని యూజ్ చేస్తుంటాం. సో వాటికి ఒక్కొక్కటి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వర్డ్ ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇటాలిక్ తీసుకుందాం. ఇటాలిక్ అయితే ఐ ఫస్ట్ లైన్ ఆ స్లాష్ ఐ తీసుకుంటే మన ఫాంట్ అనేది అక్కడ ఇటాలిక్లో వస్తుంది. చూడండి మధు అనేది చూడండి, నేను స్ట్రాంగ్ తీసేసిన. ఇంకే స్ట్రాంగ్ ఆర్ బి అనేది ఉంచేస్తే దాన్ని తిక్కుగా ఇక్కడ మధు అనేది ఇటాలిక్ ఉంది, ఫామ్ అనేది లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దానికి అండర్లైన్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి, మధుకి ఇటాలిక్ తీసేస్తున్నా, యూ. సో చూసారు కదా, నేను యూ అని వర్డ్ పెట్టాను, అండర్లైన్ వచ్చేసింది. సో ఇన్ కేస్ నేను పారాగ్రాఫ్ రాయాలంటే అక్కడ పి అని యూజ్ చేస్తా. అండ్ మీకు పారాగ్రాఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పారాగ్రాఫ్ రాయాలనుకుంటున్నా. ఇప్పుడు మన పారాగ్రాఫ్ రాసేంత ఉందా, మనం ఒక పారాగ్రాఫ్ కాపీ చేసుకుందాం. మనకు వచ్చిన కంప్యూటర్ నాలెడ్జ్ కంటే మనం చేసే స్పీడ్కి సెట్ కాదు. నేను ఇందులో ఒక పారాగ్రాఫ్ కాపీ చేసుకుంటా. తమ్ముడు కాపీ కావాలి, తమ్ముడు కాపీగానే ఉంటుంది. మనం సిలబస్ కాపీల నుంచి కాపీ చేసుకున్నాం.
సో కాపీ అయితే చేసుకున్నాం కదా. ఇన్ కేస్ మనకు దీన్ని ఒక పారాగ్రాఫ్ లాగా రాద్దాం అనుకుందాం. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఎక్స్టెండ్లో పోదాం. ఈ చిరాకంతా లేకుండా లేండి ఇదంతా తీసేద్దాం. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ రాయండి, అది మర్చిపోయాను నేను. మీరైతే బాడీ పెట్టండి. ఈ స్టార్టింగ్ కోర్స్ కాబట్టి బేసిక్స్ కాబట్టి అంత పెద్ద తీసుకోలే, కానీ మీరు రాయటం అయితే చాలా బెస్ట్. సో బాడీ అయితే రాయండి, ఎందుకంటే మనం బాడీలోకి ఇచ్చేది. పారాగ్రాఫ్ పి ఇలా కంట్రోల్ వి కొట్టిన సో మనకి లైన్ ఇక్కడ దాకా చాలు అనుకున్నప్పుడు చూద్దాం. స్లాష్ షిఫ్ట్ పారాగ్రాఫ్. సో ఇప్పుడు నేను ఇదంతా ఒక పారాగ్రాఫ్ లాగా ఉండాలనుకుంటున్నా. మేబీ ఉంటుందేమో చూద్దాం. సో సారీ సేవ్ చేయడం. HTML బాడీని క్లోజ్ చేద్దాం. సో HTML లాస్ట్కి దానిపైన బాడీ పర్ఫెక్ట్గా కోర్ లాగా రాసినాం. ఇప్పుడు చూద్దాం. పారాగ్రాఫ్ అనేది రాసేసినాం. ఇదైతే ఇక్కడ పొడుగు వెళ్ళిపోయింది. టు అండర్స్టాండ్ ద బయాలజికల్ న్యూరల్ నెట్వర్క్ అని వెళ్ళిపోయింది అంతవరకు. ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత కర్స్ అని చెప్పేసి అవుట్కమ్స్ అని వచ్చేసింది. సో ఇది పారాగ్రాఫ్ లాగా మీకు అర్థమైందా? జనరల్గా అయితే మనకి సెకండ్ లైన్కి అయితే రాదు. మనం కోడ్ యూజ్ చేస్తుంటే అట్లా పోతుంటుంది కానీ సెకండ్ లైన్కి అయితే రాదు. కానీ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే మనం పారాగ్రాఫ్ యూజ్ చేసినాం చూడండి. ఒక లైన్ అయిపోయిన తర్వాత ఇంకొక లైన్కి అనేది వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసినాము. బ్రేక్ అంటే మనం ఏమనుకున్నాం, లైన్ మార్కాం కదా. సో ఇన్ కేస్ మనం బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తే అక్కడికి ఆ లైన్ వచ్చేసింది. నెక్స్ట్ లైన్ వచ్చేసి ఆడదాకా వచ్చేసి మళ్ళీ కిందికి వచ్చేసింది. ఇదనమాట పారాగ్రాఫ్ యూజ్ చేసినప్పుడు. మనం ఇంకా హారిజెంటల్ లైన్స్ ఉంటాయి, సెంటర్. సో మెయిన్లీ ఇది కూడా మనకు కొద్దిగా అవసరం ఉంటుంది సెంటర్ అనేది. ఎందుకంటే నేను ఈ పారాగ్రాఫ్కి ఒక టైటిల్ ఇద్దాం అనుకుంటున్నాను. దీనికి ఏమని టైటిల్ ఇస్తాం? ఇది ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ కదా, క్యాప్స్ లాక్ ANN అని పెడుతున్నాం. పెట్టేసి దీని సెంటర్ అని పెడుతున్నాం. సో ఎన్ ట్యాగ్ విత్ ప్రతిదానికి ట్యాగ్ ఓపెనప్పుడు ఎన్ ట్యాగింగ్ ఇవ్వాలిగా. /CNTR సెంటర్. సో ఫైల్ సేవ్. సో ఇక్కడ మనం సెంటర్ ట్యాగ్ ఇవ్వటం వల్ల ఏమైందంటే ఈ ట్యాగ్ అనేది మనని ఆ ఏఎన్ని సెంటర్ ఆఫ్ ది పేజ్కి తీసుకొచ్చింది. ఈ పేజ్ మొత్తంలో కూడా సెంటర్ తీసుకొచ్చింది. సో గైస్ ఇలాంటి కొన్ని చాలా ఉంటాయి. మీకైతే నేను ఈ బేసిక్స్ ఎందుకు చెప్పిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవి యూజ్ చేయడం వల్ల మనకి ఇలాంటివి ఉంటాయి చిన్న చిన్న వాటికి. ఫ్యూచర్లో నేను చెప్తున్నప్పుడు మీకు దేనికి ఎలా యూజ్ చేయాలనేది అర్థమవుతుంది. అండ్ ఈ అనేది బేసిక్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ బోల్డ్ కానీ, ఈ సెంటర్ కానీ, ఏమైనా పారాగ్రాఫ్స్ కానీ, అండ్ అండర్లైన్ చేయటం, ఇలాంటివి మనం పేజ్ అన్నప్పుడు మెయిన్ ఇలాంటివి తీసుకుంటాం కాబట్టి ఇలాంటివి కొన్ని చెప్పిన. అండ్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇవన్నీ చెప్తే అయితే వీడియో ఒక రోజంతా పట్టుద్ది. కాకుంటే మీకేంటంటే ఫర్దర్ క్లాసెస్లలో నేను ఈ బేసిక్స్ నుంచి మనం హై లెవెల్కి వెళ్తాం చూడండి. అప్పుడైతే మనకి ప్రోగ్రామ్లో ఒక్కొక్కటి యాడ్ అవుతుంటే ఆ రోజు మీకు చెప్పేస్తా. అండ్ గైస్ మీకు కానీ ఈ వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.